బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది సంబంధించి ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణంగా మనం భావించి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ఉగాది అంటే యుగమునకు ఆది. అయితే ఈ ఉగాదికి మొత్తం 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయి అనుకుంటారు. చాలా తక్కువ మొత్తంలో అసలు ఈ పేర్లు, ఈ 60 సంవత్సరాల పేర్లు ఎలా వచ్చిందో చెప్దాము. నారద మహామునీశ్వరులకు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారనమాట, ఈ వివాహం ఏంటండి, పెళ్ళి ఏంటి, వ్యవస్థ ఏంటి, ఈ యొక్క మానసికమైన ఒత్తిడి ఏమిటి, ఎందుకు అవసరమా అంటే, సరే నారద అవన్నీ తర్వాత నాకు ఒకసారి భూలోకానికి వెళ్దామని తీసుకొని వెళ్ళారంట నారదుల వారిని. భూలోకానికి వెళ్ళిపోతే భూలోకానికి వెళ్ళిన తర్వాత నాకు దాహం వేస్తుంది అంటే నారదుల వారిని పిలిచి, నాకు దాహం వేస్తుంది నీళ్లు తెమ్మంటే ఒక సరస్సులోకి వెళ్తే నారదుల వారు పొంగిపోయారు. ఆహా ఎంత బాగుంది సరస్సు అని ఆ నీళ్ళలోకి మునిగిపోయారనమాట స్నానం చేద్దామని. మునిగి లేచేసరికి స్త్రీ రూపాన్ని దాల్చి, ఆహా నా శరీరం ఎంత బాగుందని నారదుడు అన్న విషయాన్ని మర్చిపోయి అక్కడున్న ఉద్యానవనంలో సంచరిస్తుంటే ఒక రాజు చూసి మోహించి ఈ నారదుడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని పెళ్లి చేసుకున్నాడట. అలా పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు కలిపి 60 మంది సంతానం కలిగింది. ఆ 60 మంది సంతానము రాజుతో కలిసి యుద్ధం వచ్చినప్పుడు పోయి యుద్ధం చేసి రాజు చనిపోయాడు, ఆ 60 మంది సంతానం కూడా చనిపోయారు. అప్పుడు నారదులు ఆ చితాభస్మం మీద పడి ఏడుస్తుంటే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి చెప్పాడు, ఏటి నారదా ఇక్కడున్నావు, తెలిసిందా ఇప్పటికన్నా వైవాహిక జీవితం అంటే ఏమిటి, మానసిక ఒత్తిడి అంటే ఏమిటి అని అప్పుడు రియలైజ్ అయ్యారు. ఆహా ఇదంతా విష్ణుమాయ అనుకున్నారు. కానీ మానస పుత్రులుగా జన్మించారు కదా, ఆ 60 మంది కూడా ఈ 60 సంవత్సరాల పేర్లు విభవ, ప్రభవ, ఈ ప్లవనామ సంవత్సరము, విరోధినామ సంవత్సరం, ఈ పేర్లన్నీ కూడా నారదుల సంతానం. కాబట్టి బ్రహ్మదేవుడిని అడిగి వరం పొంది ఈ తెలుగు సంవత్సరాలు, ఈ యొక్క హైందవ ధర్మంలో ఉన్న సంవత్సరం పేర్లన్నీ కూడా నా పుత్రుల పేర్లు పెట్టు అని చెప్పి పెట్టించారు. అలా ఆ సంవత్సరాల పేర్లు వచ్చి, అందుకే యుగమునకు ఆది, యుగానికంటే యుగాలు పుట్టించకంటే ముందే ఈ ఉగాది అనేటువంటిది ప్రారంభమయ్యింది. అలాంటి ఉగాదిలో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గురువు రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు, కేతువు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. గురువు రాజుగా ఉన్నందుకు మనమంతా కూడా మానవాళికి ఎన్నో గుణపాఠాలు వస్తాయి. రాజ్యాలు రాజులు కొట్టుకున్నప్పటికీ మనకు ప్రత్యేకమైన గుణపాఠం, ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా శిక్షించి మరీ మనకు గుణపాఠాన్ని ఇస్తాడు. కాబట్టి అన్ని రాష్ట్రాల వారికి అన్ని గుణపాఠాలు ఈ సంవత్సరం అవుతాయి. కేతువు మంత్రిగా ఉన్న కారణం చేత వాతావరణంలో మార్పులు, మంచి ఎండాకాలం విపరీతమైన వర్షాలు పడవచ్చు, మంచి వర్షాకాలం విపరీతమైన ఎండలో ఉండొచ్చు. అలాగే బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్నటువంటి తీరంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తీరంలో ఉన్న కెరటాల వల్ల అధికమైనటువంటి జన సంచారానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వాయు రూపంలో వచ్చేటువంటి, అంటే మనం కరోనా సమయంలో ఏదైతే గాలిలో తిరిగి వచ్చినటువంటి రోగములు వచ్చాయో ఈ సంవత్సరం కూడా అలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేతు మంత్రిగా వ్యవహరిస్తున్న కారణం చేత. ఇంతే కాకుండా ఈ సంవత్సరంలో ఒక దేశం ఇంకో దేశం మీద విపరీతమైన యుద్ధాన్ని ప్రకటించడం వల్ల భారతదేశంలో కూడా కొన్ని చోట్ల కొంత మేరకు ఆర్థిక సంక్షోభం రావచ్చు. మనందరం కూడా బిగ్ డాడీ అనుకుని వ్యవహరించేటువంటి అమెరికా లాంటి వాళ్ళు కూడా చాలా దీనమైన పరిస్థితికి రావచ్చు. మనం 2003 సంవత్సరంలో లేదా 2000 సంవత్సరంలో ఎలా అయితే ఇబ్బంది పడ్డామో అలాగే విపరీతమైన రెసిషన్ రావచ్చు. అమెరికా నుంచి చాలామంది వలసగా ఇండియా కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దయచేసి ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు, అమెరికాకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఆపండి. కావాలంటే లండన్ లాంటి చోటికి కానీ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలని అనుకోండి, దానివల్ల లాభమే తప్ప నష్టం లేదు. ఇక విశేషంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరం వీరికి గృహ సంబంధిత లాభాలు ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది. భూమి కొనడం కానీ అమ్మడం కానీ విషయంలో ఎక్కువ లాభం చేకూరొచ్చు. అలాగే ఉద్యోగస్తులు స్థిరత్వంగా వీరి ఉద్యోగాన్ని కూడా కొనసాగిస్తారు. ఉద్యోగంలో ఎటువంటి మార్పులు ఏమీ లేవు. అలాగే వీరు విశేషంగా సంతాన సంబంధితమైనటువంటి వారికి సంబంధించి సంతానం విద్యాభివృద్ధి ఎక్కువగా కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే వివాహం కానటువంటి వారి కోసము వివాహంలో శుభకాలం అని చెప్పొచ్చు. వారు మంచి శుభవార్తలు కూడా వింటారు, వివాహం కూడా కుదురుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే జీర్ణక్రియ సంబంధిత విషయాల్లో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. విద్యార్థులు విద్యలో స్థిర ప్రగతి పొందుతారు. నెమ్మదిగా వీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు.
గృహిణుల విషయానికి వస్తే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబంలో అలా జాగ్రత్త వహిస్తే మంచి అభివృద్ధి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే చేతి వృత్తులు చేసేటువంటి వారికి సంబంధించి భూమి, ఆస్తి, వ్యవసాయ సంబంధిత రంగాల్లో లాభం సూచిస్తూ ఉంది. రాజకీయ నాయకులకు సంబంధించి ప్రజల యొక్క నమ్మకం ఎక్కువగా పొందే అవకాశం ఉంది. సినీ రంగానికి సంబంధించిన వాటికి సంబంధించి చూస్తే సంగీత కళాకారులు ఎక్కువగా విజయం సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో చేయవలసినటువంటి శాంతి పరిహారాలు విషయానికి వస్తే వృషభ రాశి వారికి సంబంధించి మహాలక్ష్మీదేవికి సంబంధించి ఆరాధించడం మంచిది. శుక్రవారం లక్ష్మీ పూజ వీరికి శ్రేయస్కరం. అలాగే శ్రీ సూక్త హోమం చేయించుకోవడం చాలా శ్రేయస్కరం. తిరుపతి లేదా లక్ష్మీ క్షేత్ర దర్శనాలు చేయించడం మంచిది. వీలైతే తిరుపతిలో వకులామాత దేవాలయాన్ని సందర్శించడం మంచిది. తెలుపు, పింక్ వర్ణంలో ఉండేటువంటి వస్త్రములు ధరించడం మంచిది. అలాగే శుక్రవారం నాడు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో తొందరపాటు వహించకుండా ఉంటే మంచిది. అధికమైనటువంటి తీపి పదార్థములు తినడం వల్ల ఇబ్బంది చేకూరేటువంటి అవకాశం ఉంది. అలాగే వృషభ రాశి వారికి సంబంధించి గురు గోచార రీత్యా చూసుకున్నట్టయితే విద్యా సంతానాభివృద్ధి ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. శని అనుకూలంగా ఉండుటచే స్థిర లాభాలు కలగడం మనం చూడవచ్చు. అలాగే రాహు ప్రభావముచే వ్యయం, ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కొంత వ్యవహారికమైనటువంటి ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఖర్చు కనిపిస్తున్నప్పటికీ విదేశీ అవకాశాలు వాటి వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రథమార్థము, ద్వితీయార్థము రెండింటా చూసుకుంటే ప్రథమార్థంలో కూడా 3 నెలల వరకు అద్భుతమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉంది. ద్వితీయార్థం విషయానికి వస్తే మటుకు కాస్త తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. వీలైతే జాప్యం చేయడం మంచిది. అలాగే ద్వితీయార్థంలో మళ్ళీ ఆఖరికి వచ్చేసరికి గ్రహ సంచారాల్లో మార్పుల వల్ల ఎక్కువ మంచి చేకూరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక వృషభ రాశి వారు ఈ యొక్క క్షేత్ర దర్శనాలు ఇవేవైతే చెప్పామో వీటితో పాటుగా వీలైతే అరుణాచల క్షేత్రంలో ప్రదక్షిణ చేయడం కానీ, అంటే కొంచెం ఓపిక ఉన్నటువంటి వారు, అలాగే జీర్ణక్రియ సంబంధితమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి కాబట్టి ఎక్కువ ఉపవాసాలు చేయకుండా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే గుండె సంబంధితమైనటువంటి ఇబ్బందులతో కూడా బాధపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ పరంగా కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓవరాల్గా వృషభ రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా ప్రథమార్థంలో అద్భుతమైన కాలాన్ని చూడవచ్చు. వ్యాపార సంబంధితమైనటువంటి విషయానికి వస్తే బుధగ్రహ సంచారంలో కలిగేటువంటి ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగేటువంటి మార్పులను మనం పరిగణలోకి తీసుకొని ఉంటే 6 నెలల పాటు ఉన్నతమైన వ్యాపారం ప్రారంభించవచ్చు, వ్యాపారం కొనసాగించవచ్చు. వీటితో పాటుగా విశేషంగా నూతనంగా ఏవైనా వ్యాపారం చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి చేకూరుతూ ఉంది. ఇక వివాహ సంబంధిత విషయాల్లో కూడా లాభం ఉంది కాబట్టి ఎక్కువ జాప్యం చేయకుండా వివాహం చేసుకునేటువంటి వాళ్ళు తొందరగా నిర్ణయం తీసుకోవడం మంచిది.